సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యూర్ వాచింగ్ టెక్నాలజీ తెలుగు లెట్స్ స్టార్ట్ అవర్ ఛానల్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మహేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు స్మాల్ రిక్వెస్ట్. ఇప్పుడు దాకా నేను ఈ స్క్రీన్లో కనిపిస్తున్న అన్నిటి మీద టాపిక్స్ మీద వీడియో చేయడం జరిగింది. మీరు ఈ టాపిక్స్ని కనుక చూసినట్లయితే మీకు మంచి మెటీరియల్ అనేది గ్రూప్స్కి, సివిల్స్కి కూడా లభిస్తుంది. అండ్ ఈ వీడియోలో చూసినట్లయితే మీకు 10/10 వచ్చినా 9.8 వచ్చినా జాబ్స్ అని ఎందుకు రాలేదు, 550 కన్నా ఏవో స్కోరింగ్ అనేది గ్రేడింగ్ రాకముందు వచ్చినా ఎందుకు రాలేదని చాలామంది డౌట్స్ అనేవి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీటికి చాలా కారణాలు ఉన్నాయి. అది నేను వీడియో చివరిలో చెప్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది లభిస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. రిజల్ట్స్ విషయానికి వద్దాం. ఇంకా ఫస్ట్ ఒడిశా రిజల్ట్స్కి వచ్చినట్లయితే, అండ్ ఫస్ట్ ఒడిశా రిజల్ట్స్ విషయానికి వద్దాం. ఒడిశా రిజల్ట్స్ చూస్తే ఒక నార్మల్ స్టేజ్ నుంచే ఉంది. నియర్లీ 71% నుంచి 95% మధ్యలో వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒడిశా రిజల్ట్స్. నెక్స్ట్ నేను పీడిఎఫ్ ఏపీ రిజల్ట్స్ చూపిస్తాను. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఊహించుకుంటే మరీ అసలు ఊహించుకోలేకపోతున్నాను నేనైతే. సో అది కూడా మీరు చూడండి. ఇప్పుడు నేను ఏపీ రిజల్ట్స్ చూపిస్తాను. ఏపీ రిజల్ట్స్లో నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే మీరు 97.6, 95.4 ఇది చూడండి మీరు. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి రిజల్ట్స్ అనేవి. ఇంత స్కోర్ అంటే మీరు ఊహించుకోండి, 10/10 వచ్చిన వాడికి ఎన్ని వచ్చి ఉంటాయి, 96 అంటే. అలాగే మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంత మంచి స్కోర్ వచ్చి ఉంటారు. అసలు ఈ స్కోర్ అనేది ఎలా వచ్చిందో అన్నీ కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, సాధారణమైన స్కోర్ గల వారు కూడా ఒడిశాలో జాబ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్లయితే అబౌవ్ 93%. అంటే 93%లో మీకున్న 6 సబ్జెక్టులో కేవలం 5 సబ్జెక్టులో పరిమితంగా తీసుకోవడం జరిగింది. అంటే 10/10 వచ్చిన వ్యక్తికి 95% మార్క్సే. సో దీన్ని బట్టి చూస్తుంటే గ్రేడింగ్ ద్వారా కాకుండా మార్క్స్ ఎవరైతే ఎక్కువ వచ్చాయో వారికే చూడడం జరుగుతుంది. ఇక్కడ మీకు నెంబర్ కొట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఏపీలో కొన్ని రిజల్ట్స్ కొన్ని తికమక పెట్టడం జరిగింది. కొంతమంది ఫేక్ మ్యాటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నెంబర్ రోలో సాగర్ అనే వ్యక్తిది 30 నెంబరు. సో అతనిది ఏంటంటే అసలు ఊహించిన రిజల్ట్. ఇటువంటి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ముందన్నడే వచ్చిందన్న సందేహం కూడా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ మీకు ఓపెన్ చేస్తాను అతని ప్రొఫైల్ అనేది. ఇక్కడ చూస్తే 100కి 100 అన్ని 100లు వచ్చాడు. 500 వచ్చినట్టు చూపించాడు. సో అయితే ఇంత స్కోర్ అసలు ఇంతకుముందు ఇప్పటిదాకా కనీ విని ఎరుగని చరిత్ర ఇది. సో అతని డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తాను. చూస్తే మీరు డేట్ ఆఫ్ బర్త్ 1988 అని ఉంది. కానీ అక్కడ ఇచ్చిన ఫోటో చూసినట్లయితే చిన్న పిల్లాడి ఫోటో ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఆ ఫోటో అనేది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్కోరింగే కాకుండా కిందన సప్లిమెంటరీ మార్క్ షీట్లో అతను క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కొంచెం తికమక పెట్టే అంశాలు. సో ఇవన్నీ ఫేక్ అని తేలినట్లయితే ఎలాగో వీరు ఓకే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు అక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళలేరు. అక్కడైతే వారికి జాబ్ అనేది లేకుండా వారి కింద ఎవరైతే స్థానంలో ఉన్నారో వారికి అయితే తప్పకుండా సెకండ్ రిజల్ట్లో అయితే జాబ్ ఉండేలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంత హెవీ స్కోరింగ్ వచ్చింది. మరి తెలంగాణ రిజల్ట్స్కు ఇదే స్కోర్ ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. సో సాధారణంగా చదివిన విద్యార్థికి మాత్రం ఇక్కడైతే అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే హైయెస్ట్ స్కోర్ శ్రీ చైతన్య నారాయణ లాంటి పెద్ద పెద్ద స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారో వారికే ఇటువంటి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది 2012లో. సో ఇటువంటి హై స్కోర్స్ అనేవి 2012, 2009 ఆ మధ్య కాలంలో ఎక్కువ వచ్చిన వారు ఉన్నారు. సో సాధారణంగా అయితే ఇంత స్కోర్ వచ్చి చదివిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది అప్పట్లో ఉండేవారు. సో ఇవన్నీ ప్రైవేట్ స్కూల్లో వచ్చిన స్కోరింగ్సే ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో అయితే మరి 10/10 వచ్చిన వాళ్ళకి 9.5, 9.7, 9.8 వచ్చిన వాళ్ళకి ఎందుకు జాబ్ రాలేదంటే వీళ్ళు ఎక్కువ స్కోర్ వచ్చింది కదా, వీళ్ళకి ఓపెన్ కేటగిరీలో సీటు వస్తుందని చెప్పి వారి యొక్క రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉన్న వారు ఏం చేశారంటే వేరే ఓపెన్ కేటగిరీలో పెట్టుకున్నారు. ఓపెన్ కేటగిరీలో పెట్టుకోవడం వల్ల వీరికి జాబ్స్ అనేవి మిస్ అవ్వడం జరిగింది. కొంతమంది మామూలుగా వారికి ఉన్న రిజర్వేషన్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అయితే అదే ప్లేస్లో హ్యాండిక్యాప్డ్ పర్సన్ కానీ, అతనికన్నా వయసు ఎక్కువ ఉన్న పర్సన్ కానీ, లేదా గర్ల్స్ కానీ ఉన్నట్లయితే వారికి రిజర్వేషన్ ఇంకా ఎక్కువ కల్పించి ఆ విధంగా వారికి జాబ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా
ఉండొచ్చు. ఇదే స్థితి మరి టీఎస్ రిజల్ట్‌లో ఏ విధంగా ఉంటుందని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడికే 92%, 93%, 95%, 97%, 97.5% వరకు ఉన్నాయి. అలాగే చూస్తే రిజల్ట్స్‌లో ఇలాంటి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.